రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఆయన ఎమ్మెల్యేనే కాదండోయ్, ఆయన ప్రభుత్వ విప్పు కూడా. ప్రభుత్వ విప్పుగా ఉంటూ విప్పి చూపించేస్తున్నాడు అందరికీ. ఆయన ఎంత దరిద్రం పట్టుకునిందో ఒకసారి ఏపీ ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఒక మంచి పదవి, ప్రభుత్వ విప్ అనేది మంచి పదవి. ఆ పదవిని అడ్డుగోలుగా వాడేసుకొని అందరికీ విప్పి చూపించేస్తున్నాడు. ఒక ఒంటరి మహిళను బెదిరించే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి వ్యవహారం బయటకు రావడం మీద సోషల్ మీడియాలో బీభత్సంగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆ పార్టీ అధినాయకుడు స్పందించలే. ఇంకా ఈ అంశాన్ని కవర్ చేస్తూ జనసేన పార్టీ నేతలు ఇంకా ఏవేవో మాట్లాడేస్తున్నారు. ఇంకా దరిద్రం ఏమిటంటే, ఆయన అరవ శ్రీధర్ జనసేన పార్టీ ఎమ్మెల్యే నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది డీప్ ఫేక్ వీడియో అని వేసి రిలీజ్ చేశాడు. డీప్ ఫేక్ వీడియో అంట. ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా డీప్ ఫేక్ వీడియో? ఒకసారి మీరే అధికారంలో ఉన్నారు కదా, మీ ద్వారా ఒక ఇన్వెస్టిగేషన్ని పెట్టి విచారణ చేస్తే అది డీప్ ఫేకా ఒరిజినల్ ఫేకా అని తెలిసిపోతుంది కదా. మీకు మీరు స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. ఒకవేళ అది డీప్ ఫేకే అయితే ఫోరెన్సిక్ పంపించండి ఆ వీడియోస్ని. అధికారంలో ఉండాలి కదా. ఫోరెన్సిక్ పంపించి ఇది డీప్ ఫేక్ కాదు, ఇది ఒరిజినల్ కాదు, డీప్ ఫేక్ ఏదో ఒకటి తేల్చండి. ఎందుకు మాటలతోనే సరిపెట్టేసుకుంటారు? అధికారంలో మీరే ఉండాలి కదా. మీరు ప్రభుత్వ విప్పు కదా, మీ సార్ డిప్యూటీ సీఎం కదా. తేల్చండి అయ్యా. అవి మాత్రం తేల్చరు. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి డీప్ ఫేక్ వీడియోలు, వైసీపీ పడిన కుట్ర అని చెప్పేసి మాట్లాడుతాడు. ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్ గట్టుని మేస్తారా? మేడి కదా, అలానే ఉంటుంది. ఎందుకంటే ఆవు అలానే ఉంది, ఇంకా దాని పిల్లలు కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు రావాలా ఆ సాయి ధరం తేజు, అదేవిధంగా మిగతా వాడు ఎవడో ఉన్నాడు కదా, చాలామంది జబర్దస్త్ ఆర్టిస్ట్ వాళ్ళంతా కూడా ఇప్పుడు రావాలా. వాళ్ళ మామ చెప్పినటువంటి సేఫ్ హ్యాండ్స్ ఇదేనా? లుంగి తీసి చూపించడమా? వీళ్ళ మామ చెప్పినటువంటి మగతనం ఇదే? లుంగి తీసి చూపించడమా? వీళ్ళ మామ చెప్పినటువంటి ఆడబిడ్డకు రక్షణ అంటే ఇదే? లుంగి తీసి 5 సార్లు అభాషణ చేయించడమా? ఎంత దరిద్రం ఇది! చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఒక ఎమ్మెల్యే, ఒక ప్రభుత్వ విప్పుగా ఉండి చేసినటువంటి దౌర్భాగ్యానికి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి నోటి నుండి స్పందనే లేదు. ఇంత దారుణంగా ఆధారాలతో సహా జనసేన పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చిన కూటమి పెద్దలు అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా కాపాడుకునే యత్నంలో భాగంగానే ముందుగానే లేఖలు కూడా విడుదల చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. చిన్న చిన్న వాటికి అతిగా స్పందించే పచ్చ మీడియా ఒక ఎమ్మెల్యే విషయంలో ఇంత జరుగుతున్నాయి ఎందుకు స్పందించలేదు? ఎక్కడా కానీ ఏబిఎన్లో, అదేవిధంగా టీవీ5లో దీనికి సంబంధించే వార్తలు, డిబేట్లు ఎక్కడా కానీ లేవు. అంతో ఇంతో స్పందించారంటే మన మహా టీవీ వంశీ స్పందించాడు. అంతో కొంతవరకు స్పందించాడు. ఆయన చాలా ఫైర్ అయ్యాడు. ఇమ్మీడియట్గా అతని మీద సస్పెండ్ చేయండి, సస్పెండ్ చేసిన తర్వాత మాట్లాడండి. ఒక ఎమ్మెల్యే మీద ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళ వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆమె చెప్తుంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మన మహావంశీ టాల్కంపౌడర్ వంశీ గారు ప్రస్తావిస్తున్నాడు. ఆయనకున్నటువంటి కామన్ సెన్స్ కూడా మన ఏబిఎన్ రాధాకృష్ణకి లేదు, అదేవిధంగా టీవీ5 మూర్తి గారికి, టీవీ5 సాంబశివరావుకి, వీళ్ళకి లేకపోయాయి. ఒకసారి చూడండి మన టాల్కంపౌడర్ వంశీ గారు ఏ విధంగా ఫైర్ అవుతున్నాడో ఒకసారి చూడండి. అది జనసేన పార్టీ కాదు, కామసేన పార్టీ అని చెప్పేసి ప్రస్తావిస్తున్నాడు ఆయన. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే అట్లున్నారు. మళ్ళీ ఏమైనా ఉంటే మీరు వాటిని కూడా పర్సనల్గా చూసుకోండి, పార్టీకి రుద్దకండి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. దేనికి లాభం అని చెప్పేసి మన వంశీ గారు ప్రస్తావిస్తున్నారు. ఒకసారి ఆయన మాట్లాడే మీరు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూడా ఆయన నోటీస్కి వెళ్ళలేదా? వెళితే ఇంకా యాక్షన్ తీసుకోవటంలో ఎందుకు మౌన ప్రదర్శన? ఎందుకు ఇటువంటి వేచి చూసేటువంటి ధోరణి? ఎవరు మధ్యలో గేమ్ ఆడుతున్నారు? ఆ గేమ్ ఆడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? అరవ శ్రీనివాసుల్ని ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాపాడటానికి ఎవరన్నా నటిస్తున్నారా? నాట్యం చేస్తున్నారా? తిమ్మిరెక్కిందా? ఇంకేమన్నా ఎక్కిందా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అనంటే
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మహిళల విషయంలో ఒక క్రమశిక్షణని తెలియజేస్తాడు. మరి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ధోరణితో, ఈ రకమైనటువంటి వ్యవహారంతో, ఈ రకమైనటువంటి వివాదంలో అత్యంత అశ్లీలమైనటువంటి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత, ఆ మహిళ ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఫస్ట్ యాక్షన్ ఏంటిది? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇది న్యాయమా? ఇది చట్టమా? ఇది ధర్మమా? పార్టీ విధానం ఇదేనా? ఎవరు ఇందుట్లో మధ్యలో? ఇది తప్పు తప్పు తప్పు. ఫస్ట్ ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఆయనకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అంత బాధ్యత ఇచ్చి ఒక విప్పు బాధ్యతలు అప్పచెప్తే అతను ఆ రకంగా చేస్తే ఇంకా ఏంటి? ఏం చెయ్యాలి? సమాజానికి రేపు ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరు చెబితే వింటారు? ఏం చెబితే వింటారు? అసలు ఇంత ఇది అంటే 3 రోజుల క్రితమే జనసేన కూడా ఆల్రెడీ కూడా మీ యొక్క ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని మీరు చూసుకోండి, పార్టీకి డ్యామేజ్ తేవద్దని 3 రోజుల క్రితమే జనసేన ఆల్రెడీ